హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. ఈ మధ్యకాలంలో మనం ఏ సినిమా చూస్తున్నా కొంచెం హర్రర్ టచ్ అయితే చాలా కనిపిస్తోంది. సో మరీ భయపెట్టడానికి మరి ఎలా భయపెడుతున్నారో తెలియదు కానీ మరణం అన్న మూవీ అయితే జూన్ 21వ తారీఖు అయితే మన ముందుకు రాబోతుంది థియేటర్లో. సో హర్రర్ అంటేనే అందరికీ తెలిసి ఒక స్పెషల్ మూవీ లాగా కనిపిస్తుంది హర్రర్ మూవీస్ అంటే. సో ఆ మూవీ డైరెక్టర్ సాగర్ గారు అండ్ శ్రీ రపాక హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు. హీరో అండ్ డైరెక్టర్ సాగర్ గారు అన్నమాట. సో ఈ మూవీ గురించి విశేషాలు అయితే వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హాయ్ రపాక గారు. హాయ్ అండి. ఓకే, ఫస్ట్ పోస్టర్స్ చూసాము అండ్ ట్రైలర్ చూసాము. ఒకటే క్వశ్చన్, అంత బ్యూటిఫుల్ రపాక గారిని అలా చూపించాలని ఎందుకు అనిపించింది? అంటే నా స్టోరీలో ఆల్రెడీ ఉంది ఆ క్యారెక్టర్ చేయాల్సింది. సో హీరోయిన్గా తన కాకపోయినా ఎవరు వచ్చినా సరే అది చేయాల్సిందే, అలా చూపించాల్సిందే అంటారా? సో ఇప్పుడంటే హర్రర్ మూవీస్ అంటే అన్ని కామెడీ టచ్ ఉన్న మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఈ మూవీలో కూడా అలా ఫన్ ఉంటుందా లేకపోతే ఫుల్గా హర్రర్ మూవీనా? అంటే సో కంప్లీట్ డార్క్ స్టోరీ, మీకు స్టోరీ మీద వెళ్తారు ఆడియన్స్ అంతా. మధ్యలో కావాలని కామెడీ సీన్లు పెట్టడాలు ఇవన్నీ ఉండవు. ఒక స్టోరీ మీద అయితే సీరియస్గా కూర్చుంటారు. ఫస్ట్ హాఫ్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో సెకండ్ హాఫ్లో క్వశ్చన్ మార్క్కి లాక్ ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సో దట్స్ వాట్. సో మరి ఈ మూవీలో అలా చూడాలనిపించే కాన్సెప్ట్ ఏంటండి? మరణం అని టైటిల్ పెట్టారు. సినిమా ఏంటంటే టూ థింగ్స్, ఒకటి డెమనాలజీ గురించి, రెండు డ్రీమ్ ట్రావెలింగ్ గురించి. సో హౌ యూ ట్రావెల్ ఇన్ టు అదర్స్ డ్రీమ్. ఇప్పుడు జనరల్ మన కళ మనకి అంటాం, మన కళ్ళలోకి ఇంకోరు ఎలా వస్తారు, వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు దెయ్యాలన్నది బయట మనకి జరుగుతుంటాయి మామూలు సినిమాలు చూసినప్పుడు. ఒకరు అదే గోస్ట్ కనుక మైండ్లో కళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హీరో వాళ్ళ కళ్ళలోకి వెళ్తాడు. అది ఎలాగన్నది మీకు సినిమాలో తెలుసు. మీరు చెప్పండి మేడం, అంటే ఎంత గ్లామరస్గా ఉన్న మీరు ఈ హర్రర్ స్టోరీ వైపు, ఈ స్టోరీ వైపు ఎందుకు టర్న్ తీసుకున్నారు? లేదు, కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి ఏదైనా కాన్సెప్ట్ మీదనే ఒక ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకునేది కాన్సెప్ట్ వైజ్గా. సో ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే చేయాలని ఎవరు అనుకోరు. సో కాన్సెప్ట్లో ఇంకోటి యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ ఉంది. సో దట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అంత మీకు నచ్చడానికి ఈ క్యారెక్టర్లో, మీ క్యారెక్టర్లో అంత అంటే పాయింట్ ఏది నచ్చింది మీకు ఈ సినిమాలో? నాకు అంటే ఈ సినిమాలో నాకు క్లైమాక్స్ అండ్ ఫ్రీ క్లైమాక్స్లో కూడా, దట్ మీన్స్ అది ఎలా చెప్తామో తెలియదు కానీ కొన్ని సీన్స్ నాకు చాలా ఐ ఇన్స్పైర్డ్ దట్ సీన్స్ అనమాట. ఓకే, ఇందులో నేను ఎంతవరకు యాక్టింగ్ చేసుకోగలను, చేసుకునే స్కోప్ ఎంత ఉంది. సో ఆ వేలో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మెయిన్ యాక్టింగ్ దానిలోనే సెలెక్ట్ చేసుకున్నాను అండి. స్టోరీ నచ్చి యాక్టింగ్ కూడా నాకు ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇది ఫర్దర్గా మీకు రాబోయే సినిమాలకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా ఈ మరణం అన్న మూవీ? మీ పర్ఫార్మెన్స్ చూస్తే 100% హెల్ప్ అవుతుంది, ప్లస్గానే ఉంటుంది. ప్లస్గానే ఉంటుంది. ఓకే. అండ్ సార్ మీరు ప్రీవియస్గా కూడా సినిమాలు తీశారు, లైక్ శివ 1943 అని, 143 అని, ఇలాంటి సినిమాలు తీసుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమాకి ఆ ముందు తీసిన ఒక హర్రర్ మూవీనే అనుకో, అది కూడా ఇప్పుడు కూడా హర్రర్. ఎందుకని ఈ జోనర్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ నేను తీసిన హర్రర్ ఫిల్మ్ రహస్యం, అది ఆడియన్స్లోకి బాగా వెళ్ళింది. ఈసారి ఏంటంటే హర్రర్లో స్కేల్ పెంచాం, ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువ పెంచాం. సో స్టోరీ టెల్లింగ్ అనేది మారిపోతుంది. అంటే మీకు ఒక గదిలో భయపెట్టేది వేరు, వేరే లెవెల్లో విజువల్ ఎఫెక్ట్స్ అర్థం చూపించేది వేరు. సో నాకు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ వాన్ అంటే చాలా ఇష్టం. తను కాంజరింగ్ కానీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కానీ అన్ని యాక్షన్ అండ్ హారర్ రెండు బాగా తీస్తారు. సో నాకు కూడా ఏంటంటే యాక్షన్ అండ్ హారర్ కొంచెం బాగా టచ్ ఉన్నదని నాకు అభిప్రాయం. సో రెండు ఎలిమెంట్స్ కలిపి ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో డిజైన్ చేసిన కథ ఇది. మామూలుగా యూత్ డైరెక్టర్స్ అంతా లవ్ స్టోరీస్ లేకపోతే ఫ్యామిలీ స్టోరీస్, ఎక్కువ అంటే లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తారు. చూడరు ఎవరు, ఎందుకంటే అన్ని లెవెల్ ఫెయిల్ అవుతున్నాయి కదా బయట. అంటే మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? నాకు లేదు, కానీ ఈ సినిమాలో పెట్టా చాలా మంది స్టోరీస్ విని. అంటే లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అంటే సడన్ షాక్స్ కొంతమంది లైఫ్ లో తగులుతుంటాయి. సో షాక్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో దెయ్యంలా కనిపించిందే కాదు, మనుషుల్లో కూడా దెయ్యాలు ఉంటే లైఫ్లో గట్టిగా షాక్ తగులుతుంది. సో అలాంటి మనుషులు ఎప్పుడైనా ఎదురైతే ఏమవుతుంది లైఫ్లో, మీకు భయపెట్టాలంటే దెయ్యమే రాకర్లే, మనుషులు కూడా భయపెడతారు బికాస్ ఆఫ్ దర్ క్యారెక్టర్. ఒక డార్క్ మచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి స్టోరీ ప్లాట్ హీరోది. నిజంగా దెయ్యంతో డీల్ చేస్తుంది ఈ అమ్మాయి. సో నేను ఈ అమ్మాయికి ఏ విధంగా హెల్ప్ చేస్తాను, లాస్ట్కి నా ప్రాబ్లం నేను అలా సాల్వ్ చేసుకుంటాను. దట్ ఈస్ ద ప్యారలల్ స్టోరీ ప్లాట్. అండ్ సార్ ఇప్పుడు మీరు అన్నారు నాకు కూడా హర్రర్ మూవీస్ తీయడం కానీ నాకు ఇన్స్పిరేషన్ ఇలా అని.
మన టాలీవుడ్లో కావచ్చు, మన చుట్టూ ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకుంటే ఇలాంటి సినిమాలు జోనర్స్ ఎక్కువ రామ్ గోపాల్ వర్మ గారు తీస్తారని అందరికీ తెలుసు. ఆయన ఫస్ట్ స్టార్ట్ ట్రెండ్ సెట్ చేసింది ఆయన హర్రర్ మూవీస్ కే మార్క్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వంశీ గారు, పెద్ద వంశీ గారు అన్వేషణ ఫస్ట్ ఇండియన్. బట్ ఈయన తర్వాత అన్వేషణ అనేది థ్రిల్లర్ కదా, ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ జోనర్ తీసుకొచ్చింది, సస్పెన్స్ థ్రిల్లర్. ఫుల్ హర్రర్ అనేవి ఆర్జీవి గారే గుర్తొస్తారు నెక్స్ట్ అన్వేషణ. సో ఆయన ఇన్స్పిరేషన్ కానీ, ఆయన మార్క్ కానీ, ఆయన కెమెరా స్టైల్ కానీ, ఎందుకంటే ఆయన కెమెరా చూపించే విధానం కానీ, కొన్ని స్క్రీన్స్ కానీ, స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటాయి మనం చూస్తే. సో అలాంటి ఇన్స్పిరేషన్ కానీ, ఆయన థాట్స్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా మీరు ఈ మూవీ? 100% ఆయన లైటింగ్ ప్యాటర్న్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ నాకేంటంటే డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా డైరెక్టర్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నా, ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్ దట్ డైరెక్టర్ బై ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ ద సేమ్ యాంగిల్. ఇమిటేషన్ చేయొచ్చు, బట్ పాయింట్ ఏంటంటే మనం చదువుకున్న రకరకాల ఎఫర్మేషన్స్ నుంచే మనలోంచి కొత్తదనం బయటకు వస్తుంది. బట్ మనం ఒక డైరెక్టర్ని ఇమిటేట్ చేసేదని తీస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ కాదు. సో మన నుంచి ఏమొస్తుంది బయటికి? సో నాకేంటంటే నాట్ ఓన్లీ ఆర్జీవి గారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్, హారర్ బేసిక్స్ అన్నది నేను నేర్చుకున్నాను ఆయన దగ్గరే. తర్వాత ఈ హాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ స్కేల్లో చేస్తున్నారు దాన్ని బట్టి గ్రూప్ ఆఫ్ థింగ్స్ మేక్ వన్ కంటెంట్. ఓకే, సో ద బెస్ట్ ఎలిమెంట్స్ అన్ని కలిపి చేశారు. గ్రేట్. అండ్ మీరు కూడా ఆర్జీవి గారితో యాక్ట్ చేశారు ఆయన మూవీ డైరెక్షన్లో, ఎందుకంటే అందరూ ఎదురు చూస్తుంటారు ఆయన డైరెక్షన్లో చేయాలని. మీకు ఫస్ట్లోనే ఆపర్చునిటీ రావడం, సో ఆయన డైరెక్షన్లో వర్క్ చేశాక ఇప్పుడు సాగర్ గారి డైరెక్షన్లో మరణం మూవీలో చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఎనీ డిఫరెన్సెస్ లేదు ఈ డైరెక్షన్లో, ఈ హర్రర్ మూవీ జోనర్లో నాకు సిమిలర్గా కొన్ని అనిపించినాయి అని అనుకున్నారా? ఏమన్నా పాయింట్స్ కానీ డైరెక్షన్? ఆర్జీవి గారిది వేరు, ఈయనది వేరు. అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు మరణం సినిమా ఉందో, మరణం సినిమా స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్, ఆర్జీవి గారిది టోటల్గా డిఫరెంట్, రెండింటికి సంబంధం లేనిది. అండ్ వర్క్ వైజ్గా డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ అంటే కనుక, అంటే ఎక్కువ కాలం నేను పనిచేసింది, ఎక్కువ టైమింగ్స్లో ఎక్కువ డేస్ వర్క్ చేసింది నేను శైలేష్ గారితో. సో ఆర్జీవి గారితో తక్కువ టైం పనిచేశాను. బట్ డైరెక్టర్ది ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఇద్దరు సేమ్ లాగా ఉండదు. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా నేర్చుకుంటారు. ఈక్వల్గా ఆయన దగ్గర సేమ్ అనేది నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఎవరు ఓన్ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఓన్ డైరెక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో దట్ ప్రతి ఆర్టిస్ట్ ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఏదో కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. సో నేను సాగర్ దగ్గర ఏమంటే లైక్ యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను నేను. ఎందుకంటే తన ఇప్పుడు ఆర్జీవి గారు ఫిల్మ్ బేస్ డిఫరెంట్, అది టోటల్గా వేరే ఉంది. ఏదైతే సాగర్ ఇప్పుడు మరణం ఉందో, మరణం యాక్టింగే ఎక్కువ, అందులో చూపించడానికి ఏం ఉండదు, ఓన్లీ యాక్టింగ్ వైజ్. సో ప్రతి మూమెంట్ నేను ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి నాకు ఈవెన్ దో లంచ్ బ్రేక్ లో ఉన్నా కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతున్నా. పెయిన్ ఇప్పుడు సార్ అన్నట్టు మీరు ఎప్పుడైతే ఆ కళతో ఇబ్బంది పడుతున్నారో ఆ పెయిన్ ని ఫీల్ అవ్వాలి కంటిన్యూగా. ఆ మూడ్ లోంచి బయట రాకూడదు. ప్యాకప్ అన్న తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఆ మూడ్ 1 అవర్ ఉంటుంది, అప్పుడే మనం చేయగలుగుతాం. సో అందులో కూడా ఎంతవరకు బెస్ట్ ఇస్తామనేది కూడా మనకు తెలియదు. బట్ నా పాయింట్ ఆఫ్ లో నేను ఏది బెస్ట్ ఇవ్వగలను అది ఇచ్చానని నేను అనుకుంటున్నా. సో డిఫరెంట్ వేరియేషన్స్ ప్రతి ఒక్క డైరెక్టర్కి వేరే ఉంటుంది. అందరూ ఈక్వల్గానే నేను ఆయన దగ్గర సేమ్ ఈయన దగ్గర సేమ్ అనేది ఉండదు, ఇది నా పర్సనల్. అండ్ కానీ కొన్ని హర్రర్ మూవీస్ తీసినప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, కొన్ని లొకేషన్స్లో మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు కొన్ని మాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాయని చాలామంది చెప్తారు. అలాగే ఈ హర్రర్ మూవీ మరణం మూవీ తీస్తున్నప్పుడు మీకు ఎలాగైనా ఏమన్నా కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరిగాయా, లైక్ పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ అలా? లేదు, హాంటెడ్ హౌసెస్లో అట్లా అయితే మేము చేయలేదు. జనరల్గా అలా చేసినప్పుడు వస్తుంది అని అంటారు. బట్ ఫారెస్ట్లో షూట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒకసారి బాగా డ్రిజ్లింగ్ వచ్చి కంప్లీట్ డార్క్లో అన్నమాట, ఇంకా జనరేటర్ లైట్ ఆపితే ఒక్కటి కూడా కనిపించదు, అలాంటి థిక్ ఫారెస్ట్లో. ఆ సీన్ కరెక్ట్గా చేస్తున్నప్పుడు సడన్గా నాకు అప్పటికే వార్న్ చేస్తున్నారు, చాలా పెద్ద ఏమంటారు అడవి పంది తిరుగుతుంది, అది కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఫెన్స్ కూడా గుద్దుకొని వెళ్ళిపోతుంది అని అన్నారు. ఏ ఫారెస్ట్ సార్ ఇది? ఇది చిలుకూరు వికారాబాద్ మధ్యలో ఉండేది. అక్కడ షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు అన్నారు చాలా సార్ జాగ్రత్తగా ఉండండి, అందుకే ఫ్లాష్ లైట్ వేసుకొని ఎదుర్కొంటా ఫామ్ హౌస్ వాళ్ళు కూడా భయపడి పెడుతున్నారు అంటే నేను పట్టించుకోలేదు, ముందు కెమెరా పెట్టేసాను. సడన్గా షార్ట్ చేస్తున్నా సడన్గా అరిచింది, అది దూరం నుంచి. అది అరిచినప్పుడు అందరు రియాక్షన్ చూడాలి. నా భయం ఏంటి, అక్కడ అప్పుడు శ్రీది కాదు షార్ట్, వేరే అమ్మాయి ఉంది. ఈ ఎవరిని గుద్దిసినా పర్లేదు, అది వచ్చి అమ్మాయిని గుద్దిస్తుంది అంటే ప్లేట్ ప్రాబ్లం. నా ఫోకస్ అంతా అమ్మాయి మీద ఉంది, ఈ అమ్మాయి సేఫ్గా ఉందా లేదా, ఇప్పుడు అది ఎట్నుంచి వచ్చి గుద్దేస్తుంది. లిటరల్గా అది సూపర్ ఎక్స్పీరియన్స్. అది ఆనకొండ సినిమాలో మనం ఎక్కడికి వెళ్తే ఆనకొండ ఎట్నుంచి వస్తుంది నాకు అప్పటి నుంచి అనిపించింది ఒక వైల్డ్ దాని మీద కూడా సినిమా చేయాలని.
ఒక వైల్డ్ animal మీద. మీద. ఇప్పుడు షార్క్ మీద అటు మీద స్టీఫెన్ స్పీల్బర్గ్ తీశారు కదా. బట్ మన తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్నారు కదా. ఇప్పుడే ఐడియల్ చూస్తున్నారు సార్, అందరూ చూస్తున్నారు. హాలీవుడ్ చూస్తున్నారు. అంటే మనం చెప్పే విధానం బాగుంటే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అయినా యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు వాళ్ళు చేయరు అనేది అబద్ధం. సో అలాంటిది ఒకటి. తర్వాత దీనికి దెయ్యం మేకప్ వేసిన తర్వాత ఓన్లీ లైట్స్ తన రూమ్ లో ఉంటుంది. ఆ పోస్టరేనా? ఈ పోస్టరే. అయితే ఒక రోజు ఏమైందంటే ఈ అమ్మాయికి ఐస్ ఇదేసాం కదా, కూర్చోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి ఈతలో టీం అందరు ఇట్టున్నారు. సైలెన్స్ ఉండండి అందరు చెప్పాను. అయితే మేము ఎందుకో తెలియదు, అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి పాప ఒక్కరితో కూర్చుంది అక్కడ కూర్చుని. బ్యాక్గ్రౌండ్ లో ల్యాంప్ ఉంది, మీ వెనకాల ల్యాంప్ ఉంది కదా, ఇప్పటికే నాకు ఫోటో ఉంది. ఎవడో వెళ్ళాడు వాటర్ బాటిల్ గజ్జమని వాటర్ బాటిల్ వదిలేసాడు. అంటే ఏమైందంటే మేడం చూసి భయం వేసింది ఒకసారి. వాడు భయపడేది నాకు నచ్చి సేమ్ లైట్ డిజైనింగ్ ని నేను వాడాను. క్యాండిల్ మాత్రమే. ఇంకొకటి ఏమంటే వాళ్ళు వచ్చి వెళ్ళేది నాకు తెలియదు, బికాస్ నేను లెన్స్ పెట్టుకుని నాకు కనిపించదు. ఓకే, ఏంటంటే కనిపించదు, ఎదుర్కొంటే పెట్టుకున్నప్పుడు నాకేం కనిపించదు. అమ్మ ఇలా కూర్చొని ఉంది, మాకు తెలియదు. వాటర్ బాటిల్ వెళ్ళాడు లోపల, బాటిల్ వదిలేసాడు. నేను లెన్స్ పెట్టుకొని అదంతా వేసుకొని ఎదుర్కొంటే మనుషులు ఎవరు కనిపించదు. నాకు ఎవరు వచ్చారు ఎవరు లేదు నాకు తెలియదు. ఆ షార్ట్ అయినప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు పాపం శ్రీనివాస్ గారు. నేను అప్పుడే లోపలికి వెళ్ళాను రూమ్ లో. ఏమైందంటే మేడం మేడం ఇలా కూర్చొని ఉంది అక్కడ. నేను ఇమీడియట్ కెమెరా పిలిచా, ఈ షార్ట్ అద్దరిపోయింది, ఇదే లైట్ పెట్టి ఏ ఎక్స్ట్రా లైట్లు పెట్టద్దు, కెమెరాలు అలా ముందు తీసుకెళ్ళి అమ్మాయిని అటు తిప్పి కూర్చోబెట్టాను అన్న. సో నాకు ఇష్టం లైట్ తో ఆడుకోవడం, నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ మై క్రాఫ్ట్. సో అప్పుడు ఏమైంది, తినుకున్న ప్లస్ పాయింట్ ఏం చేశారు, మామూలుగా శ్రీని ఎందుకు పెట్టారు అన్నారు. ఇది నాకు తర్వాత తెలిసింది. తినుకున్న బ్రాడ్ షోల్డర్ పర్సనాలిటీ, ఆ లాంగ్ హెయిర్ దూరం నుంచి చూస్తే టప్పని పడుతుంది ఎవరికైనా. తన ల్యాంప్ పట్టుకొని చీకట్లోకి వెళ్ళి, నిజంగా తన ల్యాంప్ పట్టుకొని చీకట్లో డెన్స్ ఫారెస్ట్ లో వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎవడైనా చూస్తున్నాడు అనుకోండి షూటింగ్, ఏమైందండి ఎవడైనా చేస్తే ఒకడు భయపడుతున్నారు. సో ఆ బాడీ లాంగ్వేజ్ ని వాడితే అసలు ఇక మొగలు అయితే తుల్లిపోతారు. సీన్ కూడా చేసి స్టార్టింగ్ సీన్ లో దిశ ఇన్సిడెంట్ ఉంది కదా, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రైజ్ ద టాపిక్ ఆర్ నాట్. ఐ రెస్పెక్ట్ హర్, దిశ గారు హూస్ పాస్డ్ అవే. ఆ లారీ డ్రైవర్స్ వచ్చి చేసింది నన్ను. యాక్చువల్గా దట్ సీన్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. ఒక అమ్మాయిని పాపం అలా చేయడం అన్నది అసలు ఆ నెరేషన్ లోనే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ అనమాట. అమ్మాయిని తను తీసుకెళ్ళిపోవడం నాకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అలాంటి అమ్మాయి కనుక సడన్ గా దెయ్యమై ఇద్దరు లేపేస్తే ఎలాగుంటది అన్నదాన్ని ఓపెనింగ్ సీన్ రాశా. పాపం వాడెవడో అలాగే నిజంగా రేపు చేద్దాం అన్నట్టు ఏమని పట్టుకున్నాడు, శ్రీరాప్ గాని పట్టుకుంటున్నా హ్యాపీనెస్ లో పట్టుకున్నాడు. శ్రీరాప్ గారు తోస్తే ఇలా ఎగిరాడు, పడ్డాడు. అప్పటికే వాడు యాక్టింగ్ సరిగ్గా చేయలేదు, నాకు అని కొట్టాలంది, చాలా కోపంగా ఉంది. ఈవిడ తోసిన విధానానికి దెబ్బకు సెట్ అయిపోయాడు. నెక్స్ట్ నుంచి ఏ ఫ్రేమ్ లో బాగా చేసేస్తున్నాడు, చేస్తున్నాడు. చెప్పా మంచి కుస్తీ సినిమా తీసి అయితే నెక్స్ట్ దంగల్ వస్తుందా? సూపర్ షాట్ అది. కెమెరా లోంగిల్ ఉందండి, ఇలా ఎగిరాడు. ఏం చేసావు నువ్వు అలాగంటే 2:30, 3 o'clock టైంలో అడవిలో పరిగెట్టిస్తే ఎలా ఉంటది, ఇది పరిగెట్టించేంటి మిడ్ నైట్ లో వింటర్ లో. గ్రేట్, బాగుంది అసలు. అదే షూట్ లో చాలా ఎంజాయ్ చేసి ఉంటారు అయితే. ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే, కానీ మీరు అంటే బిగ్ బాస్ లో మీకు చాలా ఫేమ్ వచ్చింది కదండి, కానీ మీరు చాలా బ్రేక్ తీసుకున్నారు. మీతో పాటు షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. అలాగా మీకు ఎప్పుడైనా అనిపించిందా, సో నేను వెనకపడ్డానా కెరియర్లో? ఇప్పుడు బిగ్ బాస్ లో చేసిన వాళ్ళు ఎవరు సినిమాలు చేశారు? మెయిన్ లీడ్ ఎవరు లేరు. నేను 3 ఫిలిమ్స్ చేశాను, 2 ఫిలిమ్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఎక్కడ కెరియర్ లో లేట్ అవ్వలేదు కదా. రెండోది డిజైనింగ్ పార్ట్ లో నాకంటే నా ఓన్ బిజినెస్ నాకు ఎప్పటికీ ఉంది, ఎప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు చేసుకుంటున్నారు. నా ఓన్, నాకు వెళ్ళి నా బ్రదర్ ఉన్నా, నా సిస్టర్ ఉంది, ఇద్దరు చూసుకుంటారు, నేను ఉంటాను. నాకు ఎందుకంటే అది నా ఓన్, అది ఎప్పటి నుంచి ఉన్న బిజినెస్. అది ఇండస్ట్రీలో ఏదైతే డిజైనర్ గా స్టార్ట్ అయినా అప్పటి నుంచి ఉన్నది, అది ఎప్పటికీ ఉండేది. అది ఇప్పటికీ మూవీస్ చేస్తున్నారా? అంటే లేదండి, ఇప్పుడు మూవీస్ ఎందుకు చేయట్లేదు అంటే హాఫ్ గా చేయలేను నేను వర్క్, ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలి. ఇప్పుడు నేను ఇటు యాక్టింగ్ చేసుకొని మళ్ళీ అటు డిజైనింగ్ అంటే మధ్యలో నేను చేశాను. నేను మంచి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా 2-3 సినిమాలు చేశాను. కానీ ఏమంటే అది టక్కుని పిలుస్తారు, లొకేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, నేను ఇంకెక్కడో ఉంటాను. సో అది కరెక్ట్ కాదు మై సైడ్. ఇప్పుడు నేను చేయడానికి నాకు మొన్న రీసెంట్ మూవీలో ఏకే వాళ్ళు కూడా పిలిచారు. కానీ ఏమంటే నేను కరెక్ట్గా చేయలేకపోతే ఎందుకు, ఉన్న పేరుని ఎందుకు పోగొట్టుకోవాలి, రైట్? సో దట్ ఇప్పుడు ఏదో కకృతి పడి మనం వెళ్ళకూడదు, అన్నీ నేనే చేసేయాలి అదని. సో నా ఇప్పుడు నాకు ఏదైతే ఉన్నాయో అవకాశాలు ఉన్నప్పుడు దీన్ని చేసుకుంటాను, తర్వాత అదే కదా చేసి ఫుల్గా హీరోయిన్ గా యాజ్ ఆర్టిస్ట్ గానీ కంటిన్యూ చేయాలని. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి కాబట్టి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే మళ్ళీ అదే చేసుకుంటా కదా.
కరెక్ట్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ర్యాపిడ్ క్వశ్చన్స్ అనుకోండి, లేదా పర్సనల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. మీ ఇద్దరిలో మీకు హిడెన్ టాలెంట్స్ అంటే ఏమున్నాయంటారు? మీకేముంది హిడెన్ టాలెంట్ అంటే? మీకేది ఉంది హిడెన్ టాలెంట్? యాక్చువల్లీ మ్యూజిక్ కంపోజిషన్ కొంచెం బాగా జడ్జ్ చేస్తాను అంటుంటారు, బట్ అది చాలా డీప్ సబ్జెక్ట్ అది. సో నాకేంటంటే పై నుంచి దాన్ని మానిటర్ చేయడం ఇష్టపడతాను. మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ అని ఎలా చేస్తారో వాటి మీద నాకు వెళ్ళడం ఇష్టం లేదు, బట్ మ్యూజిక్ మీద మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. అంటే హిడెన్ టాలెంట్ అంటే పెయింటింగ్ చాలా మందికి తెలియదు అని అనుకుంటున్నాను నేను. మీరు పెయింటింగ్ కూడా వేస్తారు? నేను పెయింటర్ బేసికలీ. ఓ, నేను కాలేజ్ టైంలో అనుకుంటా బాగా వేసేదాన్ని. ఎప్పుడైతే నేను కాలేజ్ చదువుకునేటప్పుడు కూడా పాకెట్ మనీ దాని మీద సంపాదించేదాన్ని. మల్టీ టాలెంటెడ్ అలా అయితే మీరు. నేను అసలు స్టార్టింగ్ అది ఉండే నేను లిఫ్ట్కి వచ్చాను. నాకు అది బాగా ఇంట్రెస్ట్, పెయింటింగ్ బాగా ఇంట్రెస్ట్. నేను అమెరికాలో చేసిన కూడా దాని మీదే. నెక్స్ట్, ఫస్ట్ పే చెక్, మీ ఫస్ట్ పే చెక్ ఎంత మీరు తీసుకున్నది? అంటే నేను డాన్స్ కొరియోగ్రాఫర్గా చేశాను, ఫైట్ మాస్టర్గా చేశాను, అండ్ డాన్స్ ఫీల్డ్ నేను ఎప్పటి నుంచి ఉన్నాను. సో మన టాపిక్ మూవీ కాబట్టి మూవీ ఫస్ట్ పే చెక్ చెప్తాను. ఫస్ట్ పే చెక్ వాస్ 5 lakhs ఓన్లీ యాజ్ అన్ యాక్టర్. దట్ వాస్ ఇన్ 2014 ఫస్ట్ పే చెక్ మీద అది మూవీకి ఇచ్చారు. మూవీకి. మీకు మ్యామ్? నాకు పురి గారు అండి, డిజైనింగ్ దేశముదురు, 20,000. అది కూడా కాలేజ్ కిందనే. నేను మూవీస్ అన్ని నేను కాలేజ్ అయ్యే లోపల నేను చాలా కంప్లీట్ చేశాను. అంటే దేశముద్రకి బోత్ ఆర్టిస్ట్? లేదు, ఆర్టిస్ట్ కాదు, కాస్ట్యూమ్ డిజైనర్ కి. ఓకే, గ్రేట్. నాకు ఫస్ట్ ఆయన ఇచ్చారు. మంచి, అంటే ఆయన చేతుల మీదుగా తీసుకున్నారు ఇండస్ట్రీలో. రెండోది మనం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన మనీ చాలా బాగుంటది. అవునవును, ఎక్స్పెక్ట్ అంటే ఎందుకంటే జస్ట్ వర్క్ అనుకున్నప్పుడు పే ఇస్తే అది. ఇంకోటి నాకు అసలు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. రెండోది పిలిచి ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలో నాకు 20,000 నిలబడుకుంటే నా సంపాదన అని. అంటే అప్పటి వరకు మనం నేను స్పోర్ట్స్ పరంగా ఇలాగంతా ఎప్పుడు బిల్లుండే డబ్బులు ఉండే, బెస్ట్ ప్లేయర్ అవార్డు అని అదని ఇదని. బట్ మూవీ పరంగా మనం ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా నాకు అవకాశం వస్తే చాలు అనుకుని వెళ్ళే దగ్గర నాకు ఇవ్వడం అనేది గ్రేట్. నాకు అది బెస్ట్ థింగ్. ఎనీ ఫేవరెట్ ఫుడ్స్ అండ్ డైట్ ప్లాన్స్? ఏమైనా డైట్ ప్లాన్ అవుతారా, లేకపోతే మంచిగా ఫేవరెట్ ఫుడ్ అంటే ఏది చెప్తారు? ఏది బాగా ఇష్టంగా తింటారు? నాకు కోకోనట్ రైస్ అంటే బాగా ఇష్టం అండి. పులిహోర, కోకోనట్ రైస్ చేస్తారా మరి? నాకు వచ్చు, కుకింగ్ కూడా వచ్చు. నేను గోదావరి అమ్మాయినండి, కుకింగ్ రాకపోతే ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వాలి. చేసి పెట్టి నేను అదే అడగబోతున్నా. నేను రంగస్థలం చేసేటప్పుడు కానీ నేను పన్నీకి కూడా చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇలాగే లాంగ్ హెయిర్ వేసుకొని లొకేషన్ దూరంలో కూర్చుంది, మేమందరం షిఫ్ట్ అయిపోయాం. అటు నుంచి వచ్చాం కదా, ఈ అమ్మాయి అటు కూర్చొని ఇలా తింటుంది. హైలైట్ తెలుసా, ఇలాగే ఉంది ఈ గౌన్ వేసుకుంది. జస్ట్ ఇమాజిన్ బ్యాక్ సైడ్ ఇంత పెద్ద లాంగ్ హెయిర్ తో. కాశ్మీరా సినిమా అనుకుంటా, ఒక పిల్లదయ్యి ఉండేది. అందరూ లొకేషన్ వదిలేసి అంత డెన్స్ థిక్ గ్రీనరీలో ఒక్క మనిషి రాక్ వేసుకొని ఇలా తింటారు. కదలట్లే. మాస్టర్ ఏమైంది ఇవిడికి అప్పుడు తిరిగి గుర్తుందా, కాళ్ళు జాంకాయలు తినేస్తున్నాడు తిరిగి. చాలా మందిని భయపడ్డారు అలా అయితే గట్టిగా. బన్నీ గారికి ఏం పెట్టారు? నేను 100% లవ్ సినిమా చేస్తున్నప్పుడు సుకుమార్ గారు ఇంటి దగ్గర అనమాట. అప్పుడు పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు, టమాటో అండ్ ఏమంటారు మామిడికాయ అవన్నీ చాలా ఇష్టం అంట, నాకు తెలియదు. అయితే అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు సుకుమార్ గారి వైఫ్ ఫీల్ అవుతుందేమో. అప్పుడు ఆమె పెద్దగా వంట రాదు ఆ టైంలో, అప్పుడే కొంచెం మ్యారేజ్ అంతా ఇదంతా ఉండే కదా. అండ్ షీఈ్ లైక్ ఫ్రమ్ తెలంగాణ అమ్మాయి, సిద్దిపేట. అయితే అప్పటికి వాళ్ళకి గోదావరి వంటలు అంటే కొంచెం ఉంటాయి కదా, నాతో వండించేవాళ్ళు. అది ఇంటి దగ్గర వండుకొని బన్నీ ఎక్కువ వచ్చేవాళ్ళు అప్పుడు సుకుమార్ గారి దగ్గరికి. ఆర్యో 2 అయిపోయినప్పుడు వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు ఆ కర్రీని ఎక్కువ సార్లు వాళ్ళ ఇంట్లో ఉండా. నేను సుకుమార్ గారి ఇంట్లో ఉండా. రెండోది నేను కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం ఎక్కువ మంది, చికెన్ జీడిపప్పు వేసి కొబ్బరి రెండిట్ల కాంబినేషన్లో ఎక్కువ. చాలా మందికి నేను లొకేషన్లో కూడా తీసుకెళ్లేదాన్ని. రంగస్థలం చేస్తున్నప్పుడు అయితే రఘు మాస్టర్ ఉండేవాళ్ళు కదా, ఫిష్ కర్రీ అండ్ పులిహోర, లేదంటే పులిహోర చికెన్, ఫిష్ కర్రీ. నేను చేయడానికి అయ్యేది కాదు, మా అక్క చేసి పంపించేది.
ఇంటి దగ్గర నుంచి లొకేషన్ కి ప్రతి నాకు ఎప్పుడు ఎపిసోడ్ ఉన్నా అది కంపల్సరీ ఫుడ్ ఉండేది. ఓ అట్లా సుకుమార్ గారికి అందరికి పెట్టేవారా? అప్పుడు లేదు, సుకుమార్ గారి దగ్గర ఆ ఇంట్లో ఇది ఇంట్లో ఉండేవారు. పచ్చిరోజుల కోడిగుడ్డు అనేది అక్కడ ఉండేదాన్ని. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ లొకేషన్ లో రామ్ చరణ్ గారు తినేవారా మరి? రామ్ చరణ్ గారు కాదు, బన్నీ గారు పంపించేవాళ్ళు కదా. ఓకే, గ్రేట్. వన్ మోర్ పర్సనల్ క్వశ్చన్, ఇప్పుడు స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు, బట్ చెప్తే బాగుంటదేమో. సింగిల్ ఆర్ కమిటెడ్? సింగిల్ యాజ్ ఆఫ్ నౌ. ఈయన ఆల్రెడీ కమిటెడ్. ఆ గురించి అడగలేదు కదా. అడగబోతున్నా. నాకు తెలిసింది. సరే పోను, కమిటెడ్. చెప్పు అలా చెప్పకూడదు. సంధ్య గారు ఏదో ఉండుండొచ్చు, అడగండి. నేను తెలియకుండా అనేసాను. నా ఆన్సర్ నుంచి నన్ను బతికించారు. కమిటెడ్ అండి. అయ్యో నేనే ముందు చెప్పేసాను అనవసరంగా. కమిటెడ్. ఎనీ స్టోరీ? అదో పెద్ద స్టోరీ, దాని సినిమా వేరే ప్లాన్ చేశానండి. అది కూడా సినిమా హర్రరా లేకపోతే? ప్రేమించడం ఏం కాదండి, ప్రేమించడం ఏం కాదు, మంచిదే. ఓకే, సో వేరే స్టోరీ తెద్దాం. గ్రేట్. సో మేడం ఒకరే సింగిల్ ఇక్కడ. మేడం ఎప్పుడు నుంచి నేను పరిచయం నుంచి సింగిల్ గా చూస్తాను. తెలుసా ఈ రోజు నాకు కొంచెం లేట్ అవడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఈ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ లేట్ అయ్యా. ఒక ఎన్ఆర్ఐ కాల్ చేశారు నాకు ఇంటర్వ్యూలు చూసి, ఎందుకంటే నేను సింగిల్ ఉన్నాయని చెప్పి ఆయన కాల్ చేశారు. అది చెప్పారు కదా బ్యాంక్ స్టేట్మెంట్. ఆయన చెప్తా ఉన్నాడు ఏమని అంటే, లేదండి మేము ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మిమ్మల్ని మాట్లాడాలని, మీ ఇంటర్వ్యూ చూసాను, మీరు చాలా క్లీన్ అండ్ నీట్ గా చెప్తున్నారు, అండ్ నాకు ఏదన్నా మ్యాచ్. ఎన్ఆర్ఐ ఈజ్ అక్కడ సెటిల్ అయింది కూడా యూఎస్ లోనే, బట్ మనం కొంచెం చూస్తారు కదా మొత్తం అంతా అని చెక్ చేసుకున్నారు. ఆయన చెక్ చేసుకుని ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేసి చెప్పారు. అలాగా ఓకే అని చెప్పి మరీ మాట్లాడిపోతే బాగోదేమని చెప్పి కొంచెం అక్కడ టైం వేస్ట్ అయింది ఈ రోజు నాకు. అంటే వేస్ట్ అని కూడా చెప్పలేను, కానీ ఆ కాల్ పిక్ చేశాను. అది టక్కన మనం పెడితే ఇంకోటి ఏమంటే పాప వాళ్ళు చాలా నీట్ గా కూడా టెక్స్ట్ పెట్టాడు ఆయన. బర్త్డే విష్ చేసి, నిన్న నాది బర్త్డే అయితే అది చేసుకుంటూ అది చెప్తూ ఇలా అయిందండి, బట్ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓహో ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఇలా అన్నాడు. అంటే ఆయన చెప్పినప్పుడు మనం వినాలి కదండి. అయిన తర్వాత వాళ్ళు అదే రీసెంట్ గా బ్యాంక్ బ్యాలెన్స్ అని అదని అన్ని అడిగారంట. నేను అంత ముందు ప్రీవియస్ దానిలో నేను చెప్పా మ్యారేజ్ గురించి ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఎవరికో ఒపీనియన్ ఉంటుంది. బేసిక్గా ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సినిమా వాళ్ళు అనగానే చాలా తక్కువగా ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ సినిమా వాళ్ళు ఉన్నంత కమిటెడ్గా అంత ప్యూర్గా ఎవ్వడికి ఎక్కడ దొరకరు. మనకి టైం ఉండదు ఫస్ట్ ఆ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆయన అన్నారు నాతో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అండి, ఇది ఎంత తక్కువ వర్డ్ రాంగ్ ఆలోచిస్తారు. ఎందుకంటే బయటికి వెళ్తే చాలా వాల్యూ ఉంటుంది, సెల్ఫీలు అడుగుతారు, అన్ని ఉంటుంది. అది కానీ పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. సినిమా వాళ్ళు కదా, అది కదా. కానీ నిజంగా చెప్పాలంటే మనకు అంత టైం ఉండదు తెలుసా అండి. అవునవును. మేము పొద్దునుంచి ఇదే ఉంది, ఇంటికి వెళ్తాము, అలసిపోతాం, పడుకుంటాం, మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా, అట్లీస్ట్ 5 or 4:30కి లేవాలి. సో ఎక్కడ ఉంది మనకి ఇంకా ఇది అంతా చేసుకునేది అంత ఉండదు కదా. బట్ నిజంగానే వాళ్ళు ఎవరికన్నా కమిట్ అయ్యి ఉన్నారంటే వాళ్ళు సిన్సియర్గా ఉంటారు. నేను బిలీవ్ చేస్తా. అది డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎవరైనా సరే, ఈవెన్ హీరోయిన్స్ అయినా. మనకి ఇంకా ఎక్కడో ఒక 10% ఏమైనా వెతుక్కోలేము. నో ఐడియా. బికాస్ ఎందుకంటే మూవీ వాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఎమోషనల్ గానే చూసాను నేను. అంతే, వాళ్ళు చాలా లోన్లీగా కూడా ఎక్కువ ఫీల్ అవుతుంటారు అంటారు. ఎందుకంటే ఏముంటదండి, ఇదే లైఫ్ కదా. మేము ఇప్పుడు 1 week నుంచి ఇది చేస్తున్నాం, ఇది తప్ప ఇంక 2 రోజులు కనీసం ఒక రెస్టారెంట్ కి కూర్చొని తిన్నామేమో అడగండి. పీక్స్ ఆఫ్ ఎమోషన్ చూడకుండా ఎవరు సినిమా ఇండస్ట్రీకి రారండి. అది కెమెరామెన్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఎందుకంటే రైటర్ కావచ్చు, అంత హై ఇంటెన్సిటీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే అలా పర్ఫామ్ చేయగలిగితే అవుట్పుట్ ఇవ్వగలుగుతారు. అందుకే వాళ్ళు ఏదైనా రాంగ్ జరిగినా, ఫెయిల్యూర్ కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఏదైనా జరిగినా తొందరగా ఆల్కహాల్ డౌన్ అయిపోవడం. ఎందుకంటే అది తీసుకోవాలి. ప్రాక్టికల్లీ మెయింటైనింగ్ దట్ స్ట్రాటజికల్ థింగ్ ఇస్ వెరీ హార్డ్. లౌకి ఉంటారు కదా, అది ఇమోషన్స్ ఆఫ్ చేసి ఉండడం అనేది అది ఎగ్జాక్ట్ లివింగ్ వే ఆఫ్ లివింగ్ ఆర్ట్. అది మీరు ఎందుకైనా సరే ఇమీడియట్లీ బ్రేక్ అయింది, ఇంకో దానికి వెళ్ళారు, ఇది అయ్యింది అని ఎందుకు అంటారంటే, వాళ్ళు రియల్ లైఫ్ లో చాలా ఎమోషనల్ గా ఉంటారు. అంత ఎమోషన్ లేకపోతే వాళ్ళు అంత యాక్టింగ్ చేయలేరు. ఎనీ ఆర్టిస్ట్ అన్ని వేస్ లో అన్ని ఎమోషన్స్ క్యారీ చేయాలి కదా. అంటే నేను అనుకుంటాను నేను దాన్ని, అందుకే ఎంత తొందర ఎమోషనల్ గా ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్, ఎనీ ఫ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి
మీ దగ్గర ఇలా బిహేవ్ చేయడం కానీ లేదా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కానీ ఒక ఫ్యాన్ బిహేవియర్ కానీ కామెంట్ కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్స్? గుడ్ ఆర్ బ్యాడ్? నేను ఆర్టిస్ట్ కాకముందు నేను డిజైనర్గా ఉన్నప్పుడే నాకు ఒక అమ్మాయి సీస్ ఫ్రమ్ వైజాగ్, ఈ రోజుకి నేను మాట్లాడతాను, ఒక గోల్డ్ రింగ్ పట్టుకొని బర్త్డే రోజున వైజాగ్ నుంచి మా ఇంటికి వచ్చేసింది. ఇట్లా నాక్ చేయగానే నేను ఫోన్ మామూలుగా 1 or 2 times లొకేషన్కి వచ్చి కలవడం. నాకు అంటే ఇది ఓవర్ అని కాదు, నేను ఏ సినిమా చేసినా కానీ ఫస్ట్ ఏమో హీరోయిన్లా ఉంది కదా అనేవాడు. ఈవెన్ గీతా ఆర్ట్స్లో కూడా నేను చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ ఏమో హీరోయిన్లా ఉంది కదా అనేవారు. అంటే అటైర్ ఆమె డిజైనర్. రెండోది ఏంటంటే మనం ఇప్పుడు ఎవరైనా హీరో ఉంటే స్పెక్స్ తీసేయాలి, లేకపోతే ఇది వేసుకెళ్ళకూడదు, అదే అలా నాకు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలే. క్యాజువల్గా ఉన్నారు. నా డబ్బులతో నేను కొనుక్కున్నా, వాళ్ళ ముందు ఎందుకు తీయాలి? దిస్ ఇస్ మై కాన్సెప్ట్, అవునా కదా? ఎందుకంటే మన ఎవరో ఉన్నారు, గౌరవించడం అంటే ఎలా అంటే లోపల నుంచి రావాలి, మన మాటల్లో అంత తప్ప నేనున్న స్పెక్ట్స్ పెట్టేసుకుని ఇలా ఉంగుని అది నేను ఎప్పుడు చేయలేదు. ఇండస్ట్రీలో ఎప్పుడు నేను ఇలా ఉంగుని దండాలు పెట్టుకుని ఇలా స్పెక్ట్స్ ఎప్పుడు చేయలే. అంటే ఎంతమందితో వర్క్ చేసిన ఆ అమ్మాయి, నేను పాడేరులో మేము షూటింగ్కి వెళ్ళామన్నమాట, అక్కడికి వచ్చింది. తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తే ఎందుకు ఏమంటే ఎక్కడో నన్ను చూసింది, డిజైనర్గా చూసింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ తోటి మా ఇంటికి ఫస్ట్ టైం రింగ్ పట్టుకుంటే మంచి గోల్డ్ రింగ్ బర్త్డే గిఫ్ట్ కింద వచ్చి ఇలా నాక్ చేయగానే షాక్ అయ్యా నేను. అప్పుడు నేను డిజైనర్ తర్వాత డిజైనర్ గా ఉన్నప్పుడే మీకు సర్ప్రైజ్ ఇచ్చింది. అవును, ఎందుకు నేను అడిగా అదేంటది అంటే ఏమో శ్రీ మీద అంటే ఇష్టం, మీరు మాట్లాడే విధానం నచ్చుతుంది అని. నేను ఎక్కడో షూటింగ్ వెళ్ళి వచ్చేది అమ్మాయి సరౌండింగ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు. అలాగే ఇప్పటికీ స్టిల్ అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్, ఫాలో అవుతూనే ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు. తర్వాత ఇంకా ఈ నిన్న వరంగల్ నుంచి నాకు చాలా మంది వచ్చారు. నిన్న ఒక ఫ్యామిలీ పొద్దున్నే వచ్చేసారు వరంగల్ ఇంటికి బొకే కేక్ పట్టుకొని వచ్చి బర్త్డే విషెస్ చెప్పడానికి. అంటే మనం దూరం నుంచి వచ్చేది, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడేది, ఇన్స్టాలో పెట్టేది వేరు, కానీ ప్రత్యక్షంగా అలా కనిపించినప్పుడు నాకు అన్నిటికన్నా నేను సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యేది అయితే అంటే చాలా ఎగ్జైట్మెంట్ అప్పుడు ఆ టైంలో నేను డిజైనర్నే కదా అని, అది బెస్ట్ గా నేను తీసుకుంటాను. సో బట్ అంటే ఎవరికైనా సరే లైఫ్ లో ఒక స్టేజ్కి, ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి మీరు డైరెక్టర్గా యాజ్ ఎ హీరోయిన్గా ఇంత వెల్ నోన్గా సెటిల్ అయ్యారు అంటే లైఫ్లో ఏదో ఒక లెసన్ ఉంటుంది మనకి, బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం. అలాగా మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్లో? ఎప్పుడు ఎవరు నమ్మద్దు, అంతే, పూర్తిగా భరోసా ఎప్పుడు ఎవరిని పెట్టద్దు. నెవర్ పుట్ ఆల్ యువర్ బిలీఫ్ ఇన్ దిస్ థింగ్ ఎవరి మీద. అంటే మన డిఎన్ఏలో ఉందో ఏంటో తెలియదు, మనం ఇవాల్వ్ అవుతూ వచ్చాం కదా ఏది మంకీస్ నుంచి. సో తెలివితేటలు ఎక్కువైపోయి ఏమవుతుందంటే మనుషుల్లో డిఎన్ఏ మారిపోయి వాళ్ళకి ఎమోషన్ కానీ గ్రాటిట్యూడ్ కానీ అన్నీ పోతున్నాయి. సో ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు పెళ్లి గిల్లి అని ఎందుకు కనిపెట్టారు ఫ్యామిలీస్ కానీ, పండుగలు అయితే అందరూ ఒక దగ్గర ఉంటే దట్ ఈస్ ద అల్టిమేట్ లగ్జరీ. ఫ్యామిలీ ఇస్ ద అల్టిమేట్ లగ్జరీ వాట్ పర్సన్ కెన్ ఓన్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మారిపోతున్నారు, ఫ్రెండ్స్ మారిపోతారు, పక్కన ఇండివిజువాలిటీ ఎక్కువైపోతుంది. కానీ ఇలాంటి టైంలో ఎవరైనా మీ మీద నమ్మకంగా ఎవరైనా ఉన్నారంటే మాత్రం మీ ఫస్ట్ ప్రాపర్టీ అదే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాపర్టీ. మీ ఆస్తి ఏదైనా ఉంటే అదే అని నా ఫీలింగ్. లక్కీలీ ఐ హ్యావ్ సమ్ పీపుల్ ఇన్ మై లైఫ్ వెరీ, వాళ్ళు ఎప్పుడూ నన్ను మోసం చేయలేదు, నమ్మకం ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీడు నాకు తమ్ముడు లాంటోడు, వాడు నాకు పలానా ఇది అన్నది మాత్రం ఎప్పుడు అంత ఎంటాంగిల్ అయిపోయి ఉండకూడదు. ఇప్పుడు ఎవరికి మనం దేన్ని పనికిరాకుండా చేసేస్తారు, అది మాత్రం నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి, ఏదైనా జరిగిన తర్వాత మాట్లాడాలి, జరగకముందు మాత్రం ఎజ్యూమ్ చేయకూడదు. అండ్ ఇప్పుడు సినిమా నాకు నిజంగా తెలుస్తుంది, థియేటర్లో కూర్చున్నప్పుడు ఆడియన్స్ ఏ విజన్తో చూస్తాడు, ఎక్కడ సౌండ్ బాగుంటుంది, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు సడన్గా అది ఇప్పుడు చాలా రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్నాం. దర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్సైడ్ యాక్చువల్లీ, బట్ నేను బయటికి చెప్పట్లే. అలాగని చెప్పి ఫెయిల్ అయిపోతాను లేదు, సూపర్ సెటిల్ అయిపోద్ది మూవీతో నేను చెప్పలేకపోతున్నాను. ఒక డైసిక్ పొజిషన్లో ఇలా గాలిలో ఉన్నా. చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారి రిజల్ట్స్ రాకముందు గాలిలో ఎలాగైతే పాపం ఉన్నారో, ఎందుకంటే చాలా మంది డిసప్పాయింట్ చేశారు ఆయన, అసలు ఆయన హోప్ లేకుండా చేసేసారు. నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే ఒక మనిషికి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే చెమట వచ్చి కష్టపడితే మిరాకిల్స్ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ యువర్ లెసన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. కీప్ హోప్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది ఆయన చూసిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారు ఫైటర్, 10 ఏళ్ళు ఆగకుండా ఫైట్ చేశారు. లేకపోతే చుట్టుపక్కల అందరూ నెగిటివ్ మాట్లాడేవాళ్ళు. చాలా అది ఎలా ఉంది, స్లిప్పర్ షాట్ లో ఉంది అసలు, అన్బిలీవబుల్. అలాంటి మిరాకిల్ ఒక్కటి జరిగితే లైఫ్ లో మనం నమ్ముకుందండి చాలండి.
అంతకుమించి ఏం అక్కర్లే. ఆయన కష్టమే ఇంత మిరాకిల్కి రీజన్ Yeah, అంటే ఎవరు లేరు ఇంకా. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను ఎందుకంటున్నానంటే ఆయన పార్టీలో ఆయనతో పాటు నడిచిన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు లేరు, ఆయన తప్ప. సింగిల్ పర్సన్, ఇక సింగిల్ పర్సనే మాట్లాడాడు. అందరూ అనేవాళ్ళు కదా సింగిల్ గానే వస్తున్నాడు, పైన స్టేజ్ మీద కూర్చున్న ఒకడే ఉంటున్నాడు, ఎవరున్నారు తోడు నువ్వు నిలబడిన చోట గెలలేదు, చాలా డిసప్పాయింటింగ్ మాటలు. ఇవన్నీ ఇది కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఆయన గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పండి. మనం ఒకరికొకరు మినిమం రెస్పెక్ట్ చేసుకోవాలి కదా. అవునులేండి, అంటారు కదా సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరారని. ఈజ్ ద త్రికరణ శుద్ధి అండి, దేనికైనా త్రికరణ శుద్ధి ఉంటే అన్ని జరుగుతుంది. అన్ని జరుగుతాయి. మీరు చెప్పండి, మీరు ఫాలో అయ్యే లైఫ్ లెసన్, మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్లో? నాకు ఫస్ట్ అయితే ఎవరి దగ్గర ఎమోషనల్గా ఉండకూడదు. అండ్ పర్సన్ బట్టి మన ఇంటిగ్రిటీ ఏంటి, ఎంత నిజాయితీగా ఉంటే ఈ పర్సన్ ఆపోజిట్ పర్సన్ బట్టి మనం ఉండాలి అని నేర్చుకున్నాను. అంతే లైఫ్ లెసన్. లైఫ్లో నాకంటే నేను బేసికల్గా నేను ఎమోషనల్ అండ్ కానీ బయటికి కనిపించను. కదా నా ఇన్సైడ్ అన్నీ నాకు అవుతుంటాయి. అంటే ఏదో స్ట్రగుల్ అవ్వాలన్నా ఏదవ్వాలన్నా నాకు ఓన్లీ మళ్ళీ నా రూమ్లోనే, మళ్ళీ రూమ్ బయటకు కూడా రాను నేను. ఇంట్లో కూడా రూమ్ బయటకు తెలియలేము నేను. ఏదన్నా మా ఇన్సైడ్ ఏదన్నా నాకు నేనే చేసుకోవాలి, ఇది బయటకు వెళ్ళకూడదు. ఈవెన్ మన పెయిన్ కూడా బయటకు తెలియకూడదు అనేది నాది ఉంటుంది. బట్ అలా ఉన్నప్పుడు ఒకటి ఏం చేస్తా అంటే నిజంగా మనం ఏదైనా హర్ట్ అయ్యామనుకోండి, ఒక 2-3 రోజులు దాని గురించి ఆలోచించి ఏడ్ చేస్తా శుభ్రంగా. మళ్ళీ ఆ టీయర్స్ ఆ పర్సన్కి రాకూడదు. అలా వస్తే నాకు నేను అంటే డిస్రెస్పెక్ట్ చేసుకున్నట్టు. ఎవరు గ్యాస్ అంటే మీరు చెప్పే మాటలు కానీ సినిమాతో పాటు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా ఇలాంటిగానే వెళ్తుంది, బట్ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి విషయం, మరణం సినిమా ఎందుకు చూడాలి అంటే ఒక పాయింట్లో చెప్పండి. మీకు చెప్పాను కదా ఇందాక ప్లాట్ అవుషుడ్ ఒక మనిషి మెంటల్గా ఎలా బయటికి రావాలి. 2 ఉంటుందండి. ఒకటి కర్మ పేజ్ అని పెట్టాం కదా, కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని వదలదు. నువ్వు ఎదుటి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నా, నువ్వు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసినా, మాట తప్పినా, ప్రేమించి మోసం చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజు నువ్వు బాగున్నావు అనుకుంటా కానీ రేపు ఉంటుంది, ఇంక నెక్స్ట్ జన్మలో ఉండవు, ఈ జన్మే. అందుకే మనం ఎంత క్లీన్ గా ఉంటే అంత క్లీన్ గా అన్ని సెటిల్ అయిపోతాయి. అంటే లైఫ్ కూడా అంతే క్లీన్ గా వెళ్తుంది. సో ఇన్ దట్ కేస్ నా ప్లాట్ లో ఐ జస్టిఫైడ్ యాజ్ అ రైటర్ కర్మ సిద్ధాంతం అనేది అన్నది నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం శ్రీది కూడా. సో అదే 2 ప్యారలల్ స్టోరీ లైన్స్. వీళ్ళకి లింక్ లేదు. నేను మధ్యలో ఆయన క్యారెక్టర్ ఎంటరింగ్ ఇంటూ హర్ వరల్డ్, దట్స్ ఆల్. నేను 2 కలిపేసి నేను కన్ఫ్యూజ్ చేయలేదు ఆడియన్స్. ఓకే, గ్రేట్ స్టోరీ. అంటే చెప్తుంటే కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ ప్యారలల్ స్టోరీస్ ఎలా రన్ అవుతాయి అని. మీరు చెప్పండి మీ ఈ సినిమా గురించి, చూడాలి అంటే మీ ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి. నేను చూడాలంటే అదే సినిమాని, ఈ హారర్ కాన్సెప్ట్ని ఎవరైతే ఇష్టపడతారో, చాలా మంది ఇష్టపడతారు. సో దట్ నా ఫ్యామిలీలో తీసుకుంటా, ఇప్పుడు ఎవరిని బయట నుంచి తీసుకోండి, మా ఇంట్లో ఉన్న కిడ్స్ అవ్వచ్చు, తర్వాత నా బ్రదర్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఇష్టపడతారు బాగా. సో ఈ మూవీని నన్ను చూడాలనుకున్నప్పుడు యాక్టింగ్ పర్పస్ చూడొచ్చు. రెండోది ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎంజాయ్ చేయాలి, ఆ థ్రిల్లింగ్ కానీ. బట్ ఈ సినిమా మాత్రం పాపం తనకి థ్రెట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ డైరెక్టర్స్ అందరూ తను ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు గ్యారంటీగా. బికాస్ అల్టిమేట్ గా తనలో ఉన్న 100% అంతా లాగేసాం. పర్ఫార్మెన్స్ షీల్ గో ఇంటూ అనదర్ లైమ్ లైట్. నాకు తెలుసు, నాకు అట్ ఫీలింగ్, నమ్మకం కరెక్ట్ గా. సినిమా బాగుంటే ఆబ్వియస్లీ షీ ఇస్ ద మెయిన్ కదా, బట్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తను హ్యాండిల్ చేయగలుగుతుంది లేదు నాకు తెలియదు. నేను అది నాకు యాక్టింగ్ పర్పస్ చాలా మంచి ఫిల్మ్ అవుతుంది. అమ్మాయిని అంటే ఇప్పుడు అన్నారు కదా, మొన్న ఎవరు 2-3 ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఆర్జీవి గారు అలా చేసినప్పుడు ఆ సినిమా చేశారు, మళ్ళీ ఇది చేశారంటే అదే 2 తూర్పు పడమర కైండ్ ఆఫ్ అనమాట. దేని దానికే ఇది అయితే ఓకే, అమ్మాయితో నేను యాక్టింగ్ చేయించుకోకూడదు, ఇంకా బాగా చేయించుకోవచ్చేమో, ఇంకా వేరే వెళ్ళొచ్చేమో అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. గ్రేట్. అండ్ మీరు చెప్తుంటే కూడా సినిమా మీద ఇంట్రెస్టింగ్ అయితే పెరిగిపోతుంది. సో హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరూ అయితే తప్పకుండా మరణం సినిమా అయితే చూస్తారు. మీకు కూడా గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆఫ్టర్ సక్సెస్ మీట్ లో కూడా కలవాలని కోరుకుంటున్నాను. సో గైస్ మిస్ అవ్వకండి, June 21st మరణం మూవీ అయితే రాబోతుంది. హర్రర్ మూవీని అండ్ థ్రిల్లర్ మూవీస్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే తప్పకుండా చూడండి. రపాక గారు, అలాగే డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ హీరో సాగర్ గారు కూడా చాలా బాగా చెప్పారు ఈ మూవీ గురించి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్.